మిడ్ మానేరు వద్ద పరిస్థితిని హరీష్ రావు ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా మధ్య మానేరు డ్యామ్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి ఎస్ఆర్ఎస్పీ డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ఇక్కడ కోతకు గురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మధ్య మానేరు ప్రాజెక్టు మొత్తం 25 టీఎంసీల స్థాయిలో నిర్మించాలనుకున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 3 టీఎంసీలు నిల్వ ఉండే విధంగా నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ భూసేకరణ పూర్తి కాకపోవడం వల్ల ఈ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దాంతో ఈ నేపథ్యంలో ఈ వరద ఉధృతి పెరగడంతో దీనిపై నుండి స్పిల్వే నుంచి వాటర్ పోతున్నాయి. దీంతో దాదాపు ఈ ప్రాజెక్టు కింద 16 ముంపు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు స్పిల్వే కోతకు గురవుతుండడంతో పెద్ద ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రాంతం నుంచి ప్రజలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి అంటే ఎస్ఆర్ఎస్పీతో పాటు ఒకేసారి విష్ణుపురి నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్లు వదలడంతో ఎస్ఆర్ఎస్పీలో నిల్వలేని పరిస్థితి. ఆ నీటిని ఇక్కడికి వదులుతున్నారు. ఆ నీటిని ఇక్కడ కూడా నిల్వ ఉంచలేక కింది ఎల్ఎండికి తరలిస్తున్నారు. అయితే తొలుత కాకతీయ కాలువ ద్వారా ఎల్ఎండికి తరలించాలనుకున్నప్పటికీ మానాల గండి వద్ద అక్కడ గండి పడడంతో అక్కడ ఆ ప్రాంతంలో నీళ్ళు వదలకుండా వరద కాలువ ద్వారా తరలిస్తున్నారు. ఈ వరద కాలువ ద్వారా తరలిస్తుండడంతో ఈ మధ్య మానేరు డ్యాంకు పెద్ద ఎత్తున వరద తరలి వస్తుంది. దీంతో ఈ ముంపు గ్రామాల చెందిన ప్రజలను ఉదయం నుంచి ఖాళీ చేస్తున్నారు. చీట్లవంచతో పాటు ఈ మన్వాడ గ్రామంలో ఈ ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నందున ఈ అధికారులు రాత్రి నుంచి ఇక్కడే ఉండి వీళ్ళందరినీ ఇక్కడికి తరలిస్తున్నారు. ఇప్పుడే ఇక్కడికి మంత్రి హరీష్ రావు కూడా వచ్చి ఈ మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించారు. ఇక్కడ దీని సామర్థ్యం ఏంటి అంటే ఒకవేళ ఇక్కడ కోతకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఉద్దేశంతోనే అధికారులతో అనిల్తో పాటు కలెక్టర్ నీతు కుమారితో ఎస్పీతో మాట్లాడారు. ఒకవేళ ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నా వారిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే కొంతవరకు కోతకు గురైంది. ఇక ముందు కోతకు గురి కాకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటూనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అంటున్నారు. హరీష్ రావు ఇక్కడే ఉన్నారు. అధికారులతో అంచనా వేస్తూ ప్రజలతోనూ మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాత అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ స్పిల్వే కింద మన్వాడ గ్రామం ఉంది. మన్వాడతో పాటు కందికట్కూర్ ఈ మూడు గ్రామాల్లోనే ఈ 3 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా అధికారులు ఈ ప్రాంత వాసులను తరలిస్తున్నారు. హరీష్ రావు మాత్రం ఇక్కడే ఉండి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదలకుండా వీళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తాజా పరిస్థితి. రాణి అలీముద్దీన్.